మరో 13,000 కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి అప్పు తేనున్న రేవంత్ సర్కార్. జనవరిలో 4,000 కోట్లు, ఫిబ్రవరిలో 3,000 కోట్లు, మార్చిలో 6,000 కోట్లు, 3 నెలల్లో 13,000 కోట్లు. ఈ నెలలో ఇప్పటికే 1,400 కోట్ల అప్పు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రేవంత్ సర్కార్ చేయనున్న మొత్తం అప్పు 14,400 కోట్లు. రోజుకు 128 కోట్ల అప్పు తెస్తున్న వైనం. వేల కోట్ల అప్పులు తెస్తున్నా ఇంకా రైతు బంధు రాలే. నత్తనడకన సాగుతున్న 2,000 ఆసరా పెన్షన్లు. గత ప్రభుత్వం అప్పులపై గురించి శ్వేతపత్రం విడుదల చేసి వరుస పెట్టి అప్పులు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం. ఇక చూడురి, ఒక ఈ నెలలోనే 1,500 కోట్ల అప్పు తీసుకొచ్చిండు. ఇక ఫిబ్రవరిలో 4,000 తీసుకొస్తాడట, 4,000 కోట్ల అప్పు తీసుకొస్తాడట. జనవరిలో 4,000 కోట్ల అప్పు తీసుకొస్తాడట, ఫిబ్రవరిలో 3,000 కోట్ల అప్పు తీసుకొస్తాడట, మార్చిలో 6,000 కోట్ల అప్పు తీసుకొస్తాడట. అప్పటి వరకు ఉగాది వస్తుంది, వార్షిక ఆదాయాలు లెక్కేస్తాము. లెక్కేస్తే ఆ లెక్కేంతో తేలుతుంది. ఇక మొత్తానికైతే ఇప్పుడు మనోడు అన్నాడు కదా, అప్పుల కుప్ప వేసిపోయిన రాష్ట్రాన్ని, అప్పుల కుప్ప వేసిపోయిన అంటారు. మరి నువ్వేం చేస్తావు? నువ్వు మళ్ళీ గదే అప్పులకే పడతావు కదా. వాళ్ళు అప్పులు తెచ్చి ఆగం చేసిండ్రు. మరి నువ్వేమో తెలికల పని చేస్తున్నావు. ఇంకా నువ్వు ఆకాశాన్ని అంటే హామీలు ఇచ్చినావు, అందుకరాని హామీలు ఇచ్చినావు. అవన్నీ నెరవేర్చాలంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అని తేడా లేకుండా మీ అందరి కిడ్నీలు ఉదబెట్టి మీ కిడ్నీలు అమ్మినా కూడా ఆ హామీలు నెరవేర్చలేరు. మీ కిడ్నీలు, మీ రాహుల్ గాంధీ కిడ్నీలు, మీ అందరి కిడ్నీలు తీసి ఎక్కడన్నా అమ్మకానికి పెట్టినా ఈ అప్పులు తీర్చలేరు, ఈ హామీలు తీర్చలేరు. కేసీఆర్ అప్పులు చేసిండో అప్పులు చేసి కుప్పలు పెట్టిండో కొప్పులు పెట్టిండో అని చెప్పిండు కదా. మరి ఆ కొప్పులు ఇప్పత్తలేదా, అప్పులు ఇప్పత్తలేదా మీకు? మళ్ళా మీరు అదే ఆర్బీఐ దగ్గరికి పోతాను, మోకాళ్ళ మీద ఉంటాను, అయ్యా అప్పీరా అని వానికి ప్రాధేయపడతాను. దీంట్లో కొత్తగా ఏమున్నది? మీరు కదే అప్పులు చేస్తాను. ఇవి 20 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టుర్రి. అప్పుడు మా ఎస్సీబీసీలు, ఎస్టీలు వస్తే కళ్ళు తిరిగి పడిపోయి ఏంది గింత అప్పు చేసినా అని అనుకుంటారు. ఈయనేదో చక్కదనం చేసినట్టున్నది. ఇప్పుడు ఏం చక్కదనం లేదు, ఆగమే. ముందు ఏదేదైతే ఫ్రీ ఇస్తానో అది బంద్ పెట్టి ఏం కాదు, కానీ మెల్లగా ప్రజలు ఓ ఆలోచనకు వచ్చి బతుకులు ముందుగా పట్టట్లేవుగా, అందుకే ఫ్రీగా ఇస్తలేడు, ఏదో రూపాయికో పావులకే ఇస్తాను అటాచ్ చేయి. ఈ బస్సు ఉచిత బస్ ప్రయాణం దీని మీదే సంవత్సరానికి 3,000 కోట్ల భారం పడతాను.